నిన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనకాపల్లికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొండకర్ల ఆవకైతే వచ్చాము. అంటే మేమందరం సరదాగా మీట్ అయ్యాము. అందరం మీట్ అవుదామని చెప్పి మీట్ అయ్యాము. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దగ్గరలో కొండకర్ల ఆవ ఉంది కదా! ఎప్పుడు ఎవ్వరం వెళ్ళలేదని చెప్పి సో, అక్కడికైతే బయలుదేరాము. ఈవినింగ్ 4:15 ఆ టైంకైతే వచ్చాము. కానీ లిటరల్లీ అవి ఎక్కాలంటే మాకు భయమేసింది. ఆ పడవ ఏదైతే ఉంటుందో అది ఎక్కాలంటే భయమేసింది. మేమందరం అందులో మేము మొత్తం ఒక 10 మెంబర్స్ అలా వస్తే, పిల్లలు కాకుండా పెద్దవాళ్ళం 10 మెంబర్స్ వస్తే, అందులో లిటరల్లీ ఒక 2, 3 మెంబర్స్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళం. ఇంకా ఎవ్వరం వెళ్ళని వాళ్ళమే. సో, మాకు అది ఎక్కాలంటే చాలా భయమేసింది. అదేమో ఊగుతుంది ఎక్కుతుంటే. బట్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. ఆ చెరువు అంతా అలా చూస్తూనే ఉన్నాడు. మొత్తం వాటరు అండ్ ఆకులు, తామర పువ్వులు బాగా వస్తాయంట ఇందులో. మార్నింగ్ అయితే ఇంకా బాగుండిద్ది అని చెప్పారు. బట్ మేము ఈవినింగ్ వచ్చాం. మార్నింగ్ అసలు అవ్వలేదు. సో, ఈవినింగ్ అయితే వచ్చాము. అండ్ ఇక్కడ మనకి నీటిలోనే శివలింగం అయితే వెలిసిందంట. మా వాడు ఇంక చూడంగానే దండం పెట్టడం స్టార్ట్ చేసేసాడు. మా వాడికి కొంచెం భక్తి ఎక్కువ. దేవుడిని చూడంగానే దండం పెట్టడం స్టార్ట్ చేసేస్తాడు. అండ్ మనకేంటంటే పక్క నుంచి తీసుకెళ్లారు కాబట్టి నేనైతే శివుడిని ముట్టుకున్నాను కూడా. చాలా మంచిగా అనిపించింది. అండ్ పైన హుండీ కూడా ఉంచారు. ఎవరైనా డబ్బులు వేస్తే వేయడానికి హుండీ ఉంది. అండ్ నీటిలో కూడా మీరు చూస్తే కాయిన్స్ ఉన్నాయి. నీటిలో కూడా చాలామంది డబ్బులు అయితే వేశారు. అండ్ తామర పువ్వులు కూడా మొత్తం చెరువు అంతా మనకి మార్నింగ్ పూట అయితే మొత్తం తామర పువ్వులే ఉంటాయంట. మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల మాకు ఓన్లీ మొగ్గలే దొరికాయి. అండ్ నేనైతే దగ్గర దగ్గర ఒక 20 వరకు కోసేసాము అందులో నుంచి. అవి నెక్స్ట్ డేకి విచ్చుకుంటాయి కదా, బాగుంటాయని చెప్పి 20 వరకు మొత్తం కోసేసాము. చాలా మంచిగా అనిపించింది. అండ్ సన్సెట్ టైంలో వెళ్ళాము. చెప్పాను కదా 4:15కి అలా వెళ్ళాము. రిటర్న్ వచ్చినప్పటికి 5 అయింది. కొంచెం లోపలికి తీసుకెళ్ళి ఇంకా మొత్తం అలా తిప్పారు. చాలా బాగుంది. ఎక్కువ సినిమా షూటింగ్స్ అవి జరుగుతాయంట ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్ ఇవి బాగా జరుగుతాయని చెప్పారు. మా వాళ్ళు చాలామంది వెళ్ళారంట. బట్ మేమైతే ఫస్ట్ టైం. అండ్ మళ్ళీ మనం ఎక్కడ ఎక్కాము సేమ్ అదే ప్లేస్కి తీసుకొచ్చి దింపేశారు. అండ్ నేను ఇక్కడ కొత్తగా ఇంకోటి చూసింది ఏంటంటే, తాటి చెట్టు కాండం ఉంటుంది కదా మనకి చెట్టు నుంచోడానికి, దాంతో చేశారంట. దాన్ని మధ్యలోకి చీల్చి ఇవి తయారు చేశారంట. సో, ఇలాంటివి చూసాను. ఒక 2, 3 ఉన్నాయి. ఇవి కూడా షిప్